నమస్తే వెల్కమ్ టు న్యూస్ 8 కూటమి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ జేఏసీ జనరల్ సెక్రటరీ దాసగానిపల్లి కులాయప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ పై కొంతమంది కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారని వాపోయారు. రాజకీయంగా ఎదుగుతున్న తరుణంలో ఆదినారాయణ యాదవ్ పై ముప్పేట దాడి చేస్తూ రాజకీయ హననానికి పాల్పడుతున్నారని దాసగానిపల్లి కులాయప్ప ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసిన దాదాపు 9 నెలల ఈ యొక్క పాలన చూసినప్పటికీ ఇప్పటికీ సరైన రీతిలో బడుగు బలహీన వర్గాలకి అట్టడుగు వర్గాలకి ఇంకా సరైన న్యాయం జరగలేదని చెప్పేసి సరైన స్వేచ్ఛ కూడా లేదని చెప్పేసి కొన్ని సందర్భాల్లో కొన్ని చూసినప్పుడు భావించాల్సి వస్తుంది. ఇదే సందర్భంలో మనం గుర్తు చేసుకుంటే ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ ఎంపీపీ అయినటువంటి ఆదినారాయణ యాదవ్ పైన దాదాపు 2-3 నెలల నుంచి కూడా అనేక సందర్భాల్లో అనేక రకాలుగా కూడా తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి కొంతమంది రాజకీయ అరాచక శక్తులని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. అందులో భాగంగా కొన్ని సందర్భాల్లో మనము ఎస్సీ జనసంఘం మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ తరఫున ఈ యొక్క సంఘటనల్ని ప్రతి సందర్భంలో గమనిస్తూ ఉన్నాం. అయితే ఒక ఏదైతే బహుజనులు అయినటువంటి బీసీ అయినటువంటి ఆదినారాయణ యాదవ్ పైన ఇంత దారుణంగా ఇంత ఇబ్బందికరంగా తనని ఏదైతే ఇబ్బంది పెట్టాలనుకుంటారో అదే రకంగా ఇబ్బంది పెడుతున్నటువంటి రాజకీయ నాయకులు చాలా సందర్భాలు చూసా, ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం. అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి ఖచ్చితంగా మా వంతు మేము ఏదైతే కుల సంఘాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ జనరల్ సెక్రటరీగా ఖచ్చితంగా వీటన్నిటిని ఖండిస్తూ అదే సందర్భంగా మనం ఒక వీడియో చూస్తే మనం చాలా సందర్భాలు గుర్తు వస్తుంది. ఈ వీడియో ఏంటంటే ఒకసారి చూడండి. ఒకసారి రైట్, ఈ వీడియో చూసినప్పుడు కొంతమంది వ్యక్తులు అక్కడ ఉండి ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఒక్కసారి వీడియో తీస్తూ ఉన్నారు, బంద్ చేయండి అంటారు. అంటే మీరు వీడియో తీయకపోతే అక్కడ వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకోకపోతే అది కూడా ముదిగుబ్బ హెడ్ క్వార్టర్లో ఒక ఎంపీపీ దాదాపు 90 గ్రామాలు ఉన్నటువంటి ముదిగుబ్బ మండలం ఆ యొక్క ధర్మవరం నియోజకవర్గంలోనే ఒక పెద్ద మండలం అంటే ఆ యొక్క మండలంలో దగ్గర ఒక ఎంపీపీగా ఈరోజు బాధ్యతలు నిర్వహిస్తూ అనునిత్యం ప్రజల కోసం పాటుపడుతూ ప్రజా సమస్యల కోసం మాట్లాడుతున్నటువంటి ఆదినారాయణ యాదవ్ పైన అనేక సందర్భాల్లో రకరకాలుగా కూడా తన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, తను ఏదైతే భూములు ఉంటాయో ఆ భూములకు సంబంధించి గతంలో మీడియాలో కానీ అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. వాళ్ళే దాడి చేస్తారు, వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే చింపుకుంటారు చొక్కాలు. ఆ తర్వాత ఇతని పైన నెపం నెడుతూ ఇతని పైన కేసులు మోపే పరిస్థితికి వస్తూ ఉన్నారు ఈరోజు. అదేవిధంగా మనం చాలా చూస్తున్నాం, చాలా వింటున్నాం. పుట్టపర్తి మాజీ మంత్రి పుట్టపర్తికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి పల్లె రంగనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా కదిరిపట్నం చెందిన విష్ణువర్ధన్ రెడ్డి, అనేక మంది ఈయన పైన కుట్రలు ఏ విధంగా పన్నుతూ ఉన్నారంటే అంటే ఒక బీసీ రాజకీయం చేయకూడదా? ఒక బీసీ 2 ఉమ్మడి జిల్లాల్లో కూడా ఇంత స్థాయికి రాకూడదా? బీసీ ప్రజల మన్నలు పొందకూడదా? బీసీ అనేవాడు ముందుకు వెళ్ళాల్సిన అవసరమే లేదా? అంటే వీరు చేస్తున్నటువంటి కుల సంఘాలుగా వీటిని తీవ్రంగా వ్యతిరేకించకపోతే రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఈ వర్గాలు మొత్తం కూడా రేపొద్దున రాజకీయాలు చేయాలంటే కూడా భయపడే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఎవరైతే రంగనాథ్ రెడ్డి గారు అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి అనేక మంది రాజకీయ నాయకులంతా రెడ్డి సామాజిక వర్గం వ్యక్తులు కుట్రలు పన్నుతూ అదేవిధంగా
బీసీని అణగదొట్టడానికి ప్రయత్నించడానికి మాత్రం ఒక కుల సంఘం నాయకుడిగా ఖచ్చితంగా తీవ్రంగా కూడా వ్యతిరేకిస్తున్నాం, వీటికి ఖండిస్తూ ఉన్నాం. ఈయన పైన మోపుతున్నటువంటి ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయంటే, అదే సామాజిక వర్గం ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమందిని తీసుకొచ్చి వీరి భూములు కబ్జా చేశారు, వీరికి తీవ్రంగా అన్యాయం జరిగిందని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళతో చెప్పిస్తూ ఉన్నారు. అయ్యా, ఇది మంది ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ఎక్కడైనా సరే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ విలువలతో మనము సక్రమైన మార్గంలో నడుచుకోవాల్సి ఉంటుంది. నిజంగా ఎవరికైనా సరే ఆ భూములు కబ్జా అయి ఉండింటే రెవెన్యూ యంత్రాంగం ఉంది, తహసీల్దార్ గారు ఉన్నారు, ఆర్డీఓ ఉన్నారు, జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి వ్యవస్థలు మొత్తం, అంటే వీళ్ళకి ఈ యొక్క ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే న్యాయం చేయలేరా? వీళ్ళకి ఏమైనా తెలియదా? నిజంగానే ఆయన సక్రమంగా ఆస్తులు ఏవైనా సరే భూములు ఏదైనా కొన్నారంటే కేవలం తన కష్టార్జితంతో తన తెలివితేటలతో ఈరోజు ఆ స్థాయికి వచ్చారు. వాటిని జీర్ణించుకోలేని వ్యవస్థ, అదేదో ఒక సామెత ఉంటుంది, ఒక పుట్టపర్తి డివిజన్కి సంబంధించినటువంటి ఒక ముసలి సింహం, అదేవిధంగా కదిరి పట్టణానికి చెందినటువంటి గుంటనక్క, వీళ్ళిద్దరూ కలిసేసి ఎవరైతే ఒక ఆవు ఉంటుందో ఆ ఆవుని వాళ్ళ అవసరాల నిమిత్తం దగ్గర తీసుకొని ఎన్నైతే పాలు అవసరం ఉన్నాయో తాగేసి చివరికి ఏ విధంగా ఉందంటే ఆవునే తినే స్థాయికి ఈ రాజకీయ వ్యవస్థ వచ్చింది ఈరోజు. అంటే ఇంత దారుణమైన ఈ యొక్క సంఘటనలు కానీ ఈ యొక్క ఘటనలు కానీ మనం ఒకసారి గమనిస్తూ ఉంటే, ప్రజాస్వామ్య దేశంలో ప్రజల కోసం మనం అనునిత్యం పాటుపడుతూ ఉన్నప్పుడు అనేక కుట్రలు కుతంత్రాలు ఛేదించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి నాయకుడి పైన ఖచ్చితంగా ఉండే ఉంటుంది. మరీ ముఖ్యంగా పత్రికా రంగం అన్నా, న్యాయ వ్యవస్థ అన్నా, రెవెన్యూ యంత్రాంగం అన్నా, లేదా పోలీస్ వ్యవస్థ అన్నా, వీటిపైన పూర్తిగా నమ్మకం విశ్వాసం మన యొక్క ప్రజలపైన ఉన్నప్పుడు, ఎవరైనా సరే మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు పోలీసు వ్యవస్థని అడుగుతాము, రెవెన్యూ యంత్రాంగంలో లోటుపాట్లు ఉంటే వారిని అడుగుతాము, న్యాయ వ్యవస్థలో ఇబ్బందులు ఉంటే వారి దగ్గరికి వెళ్తాము. ఈ విధంగా ఇంత వ్యవస్థతో కూడుకున్నటువంటి మన భారతదేశంలో మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా తీసుకుంటే పూర్తిగా కరువు ప్రాంతమైనటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఈ ఉమ్మడి జిల్లాలో బీసీ నాయకులు పట్టుమని 10 మంది కూడా లేని సందర్భం. వారిలో ఈరోజు ఆదినారాయణ యాదవ్ గారు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వాళ్ళు ప్రజలు చేస్తున్నటువంటి ఏవైతే సేవలు, వీటన్నిటిని సహించలేని కొంతమంది నాయకులు కుట్రలు పన్ని తనని పూర్తిగా బదనాం చేసే స్థాయికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం, మరి హెచ్చరిస్తూ ఉన్నాం. అయ్యా, రఘునాథ్ రెడ్డి గారు లేదా ఇంకో రెడ్డి గారు, మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ప్రజాస్వామ్యంలో దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మేము కలుపుకుంటే 85% మేమున్నాం. రఘునాథ్ రెడ్డి గారు, మేము తలుచుకుంటే మేము చెప్పాల్సిన సందర్భం, బుద్ధి చెప్పాల్సిన సందర్భం వస్తే మీరు ఏమైనా తట్టుకోగలరా అని చెప్పి